హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ టెట్ డిఎస్సి. ఈరోజు మనం ఈ వీడియోలో భిన్నాల గుణకారం గురించి తెలుసుకుందాం. 6th క్లాస్ మ్యాథమెటిక్స్ భిన్నాల గుణకారం గురించి ఆల్రెడీ ఈ 2 టాపిక్లు అయిపోయినాయి. ఎవరైనా ఈ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ముందు వీడియోస్ని చూడండి. ముందు వీడియోస్ చూసిన తర్వాత మాత్రం ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సరే, భిన్నాల గుణకారం. భిన్నాన్ని ఒక పూర్ణాంకంతో గుణకారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇవి పేజ్ నెంబర్ 68, 69, 70వ పేజీ వరకు కూడా చూద్దాం. సో 5.2 భిన్నాల గుణకారం. భిన్నాన్ని ఒక పూర్ణాంకంతో గుణకారం. సో ఒక భిన్నాన్ని ఒక పూర్ణాంకంతో గుణించినప్పుడు, సపోజ్ నేను 1/3 అనే భిన్నాన్ని 2 అనే పూర్ణాంకంతో గుణిస్తే ఎంత వస్తుంది విలువ? జాగ్రత్త చూసుకోవాలి. 1/3ని 2 అనే పూర్ణాంకము, ఇది పూర్ణాంకం కదా, పూర్ణాంకంతో గుణించినప్పుడు ఎంత విలువ వస్తుంది? మనం ఇక్కడ జాగ్రత్త చూసుకోవాల్సిందంటే 1/3ని 2 సార్లు తీసుకోవాలని అర్థం, అంతే కదా. ఇప్పుడు 3 × 2 అంటే అర్థం ఏంటి? 3 రెళ్ళు, అంతేనా? అదేవిధంగా చూడండి, 1/3 × 2 అన్నా 2 × 1/3 అన్నా ఒకటే కదా. 2 × 1/3, 2 1/3 అంటే 2 1/3 ఎంత అవుతుంది అంటే 1/3 ప్లస్ 1/3. 2 1/3 ఎంత? ఇక్కడ సామాన్య హారం ఎంత? 3 అన్న, పైన 1 + 1 2, దట్ ఈజ్ ఈక్వల్స్ 2/3. ఓకేనా? అదే ఇది ఇక్కడ చూడండి, ఇది 1/3 ప్లస్ 1/3. ఈ 1/3ని 1/3 కలపండి, ఎంత అవుతుంది? 2/3 కదా అవుతుంది, అవునా? 2/3 కదా అవుతుంది. సో ఇప్పుడు 1/3 ప్లస్ 1/3 అంటే 2 × 1/3 అని రాయొచ్చు. 2 × 1/3 అని రాయొచ్చు, లేదా 1/3 × 2 అన్నా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీని ఇంకా షార్ట్ కట్లు అలా చెప్తామంటే, ఇప్పుడు మనం జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ఏమి లేకపోతే ఇక్కడ 2 ఉంది కదా, ఇంటూకి తినంగా ఉంది కదా, ఏమి లేకపోతే బై ఇక్కడ 1 వేసుకోండి, మర్చిపోదు, 1 వేసుకోండి. ఇప్పుడు లవం ఇంటూ లవం, లవాల లబ్దం 2 × 1 బై 1 × 3 ఇలా చేయాలి. ఎప్పుడు కూడా 2 × 1/3 అంటే ఇలా గుణించకూడదు. ఇలా గౌక్కుని మనం పొరపాటుని గుణిస్తుంటాం, 2 3 అని చెప్పి ఇలా చేయకూడదు, ఇది తప్పు. ఎప్పుడు కూడా ఇప్పుడు 2 × 1/3 అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ 2 అనేది లవం కిందే తీసుకుంటాము, కింద హారం 1 ఉన్నట్టు లెక్క. ఓకే, సరే. ఇప్పుడు 2 1 2, 1 3 3, 2/3 సరిపోయింది కదా. ఈ విధంగా మనం ఈ లెక్కను చేస్తామన్నమాట. 2/3 వచ్చింది అంటే ఇప్పుడు మనకి 3 సందర్భాలు వస్తాయి. ఒక భిన్నాన్ని ఒక పూర్ణాంకంచే గుణించడం, మొదట పూర్ణాంకంచే భిన్నంలో లవాన్ని గుణించి భిన్నంలో హారాన్ని అదే విధంగా ఉంచాలి. 2 మిశ్రమ భిన్నాన్ని ఒక పూర్ణాంకంచే గుణించడం. 3 భిన్నాన్ని మరొక భిన్నంచే గుణించడం. ఇలా 3 సందర్భాలు మనకు వస్తాయి. భిన్నాలు గుణించేటప్పుడు 3 సందర్భాలు వస్తాయి. భిన్నాన్ని ఒక పూర్ణాంకంచే గుణించడం, మిశ్రమ భిన్నాన్ని ఒక పూర్ణాంకంచే గుణించడం, భిన్నాన్ని మరొక భిన్నంచే గుణించడం. ఈ 3 సందర్భాలు విడివిడిగా నేర్చుకుందాం ఒకసారి. భిన్నాన్ని ఒక పూర్ణాంకంచే గుణించడం, ఇప్పుడు ముందు చెప్పాను కదా, ఏంటి ఉదాహరణ ఇది? 1/3 × 2 ఆర్ 2 × 1/3, ఏదైనా ఒకటే. ఈ 2 ఎలా చేస్తాం అంటే ఏం లేదు, వెరీ సింపుల్. 1/3 మామూలుగా రాయండి, ఇంటూ ఇలా పెట్టుకోండి, దీన్ని 2/1 అని రాసుకోవచ్చు, అంతే తప్ప 1/2 అని రాయకూడదు. 2/1 అంటే 2 కదా. సరే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు లవాల లబ్ధం అంటే 1 × 2 బై 3 × 1. మీకు అర్థం అవడం కోసం ఇంత క్లియర్గా చేస్తున్నాం. డైరెక్ట్గా 1 2 2/3 అని ఇలా వేసేసుకోవచ్చు మనం షార్ట్కట్లో. 1 2 2/3, 3 1 3, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా. సరే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 2/3 1 3. అలాగైనా చేయొచ్చు, లేదా ఇక్కడ చూడండి మళ్ళీ 2/1 × 1/3, దట్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ బై వేసుకుని 2 1 2, 1 3 3 ఇలా డైరెక్ట్గా కూడా మనం చేసుకోవచ్చు ఈ లెక్కనే. సో ఇంకో ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థం అవుతుంది. ఇంకో ఉదాహరణ చెప్తాను చూడండి ఒకసారి. టెక్స్ట్ బుక్లో ఉదాహరణలు చెప్తాను నేను. మనకి జనరల్గా టెక్స్ట్ బుక్లో కొన్ని ఉదాహరణ ఇచ్చాడు. 5/6 ఆఫ్ 3/4 ఎంత అంటారు? ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్?
5/6 ఆఫ్ 3/4. ఇది తెలుగులో అయితే 5/6లో 3/4 ఎంత? ఎప్పుడు మర్చిపోవద్దు, మీకు ఇంగ్లీష్లో ఆఫ్ అని వచ్చినా తెలుగులో లో అని వచ్చినా ఇంటూగానే తీసుకోండి. దీని గురించి ఎక్కువ సబ్జెక్టు మనకి ఇక్కడ అంత అవసరం లేదు కాబట్టి ఇంటూగా తీసుకున్నాం. 5/6లో 3/4 ఎంత అంటే 5/6 ఇంటూ 3/4 ఇలాగమాట. ఓకే, సో ఈ సందర్భం వచ్చినప్పుడు భిన్నాన్ని గురించినప్పుడు మీకు చెప్తాను కదా, అక్కడ వచ్చినప్పుడు చెప్తాను. సరే, ఇప్పుడు ఇలా చూడండి, ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి ఒకసారి. 3 ఇంటూ 1/5. 3 ఇంటూ 1/5 తీసుకోండి. 3 ఇంటూ 1/5 అంటే అర్థం ఏంటి? 1/5ని 3 సార్లు వేసి బాగా ఎడిషన్ చేయాలి కదా. 1/5 ప్లస్ 1/5 ప్లస్ 1/5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 5/5కి సామాన్య హారం 5 కదా, కాసాగు 5 అవుతుంది. పైన 1 ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/5 కదా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మాకు ఏమర్థమైంది? కింద ఏమి లేకపోతే 1 వేసుకుని 3 1 3 ఒక 5 5 అలా గుణించుకుంటాం అన్నమాట. అలా కాకుండా ఒక్కొక్కసారి 3 ఇంటూ 2/5 అని ఉంది. మరి ఇది ఎలా చేస్తాం? ఇది కూడా అంతే కదా, 2/5 ప్లస్ 2/5 ప్లస్ 2/5 అంటే 2/5ని 3 సార్లు వేసి మనం ఎడిషన్ చేయాలి. ఇక్కడ సామాన్యహారం 3 కూడా సజాతి భిన్నాలే కదా, సామాన్యహారం 5 అవుతుంది. పైన 2 ప్లస్ 2 ప్లస్ 2 ఇది 6 అవుతుంది, 6/5 అవుతుంది. సో దీన్ని ఎలా చేస్తాం ఇప్పుడు అంటే 3/1 వేసుకుని ఇంటూ 2/5. ఇది కరెక్ట్ విధానం అన్నమాట. అసలు యాక్చువల్గా అయితే మనం ఇలాగ బై 1 వేసుకుని చేసుకున్నాం. పైన 3 ఇంటూ 2/1 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 6 ఒక 5 5. సో మనకి ఎగ్జామ్స్లో చేసేటప్పుడు మనంత ప్రాసెస్ ఏం చేయం కాబట్టి మనం డైరెక్ట్గా ఇలా చేసేసుకుంటాం, జ్ఞాపకపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏది తీసుకున్నా సరే నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూద్దాం. 1/4 ఇంటూ 4 అని ఉంది. 1/4 ఇంటూ 4 అంటే ఏంటి? ఇక్కడ 1/4ని 4 సార్లు వేసి మనం కలపాలి కదా. 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు సామాన్య హారం ఎంత? 4 పైన 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 పైన 4. 4/4 అంటే 4 1 4 4 1 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. 1/1 అంటే 1 కదా. సో ఇలా వస్తుంది. అలా కాకుండా మనం డైరెక్ట్గా కూడా ఇది చేసేయచ్చు. ఇలా డైరెక్ట్గా ఇలా చేస్తాం. 1/4 ఇంటూ 4 చూడండి, ఇక్కడ 4 ఈ 4లో ఈ 4లో ఒక్కసారి పోతుంది కదా. కింద హారంలో 1 వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. ఓకే, పైన ఏమి మిగిలితే ఒక 1 అలా కూడా చేయొచ్చు. లేదా మళ్ళీ ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే పైన 4 4 బై కింద 4 1 4 కింద ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు కదా అర్థం. సరే, 4 4 బై 4 1 4/4 దట్ ఈక్వల్స్ టు 1. ఈ విధంగా కూడా మనం ఈ లెక్క చేయవచ్చు. తర్వాత ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మీకు. అంటే ఇలా భిన్నాల గుణకారం చాలా చాలా ఇంపార్టెంట్. కూడిక, తీసివేత, గుణకారం, భాగారం, భిన్నాలు వస్తే మీకు చాలా మట్టుకు లెక్కలు బాగా వచ్చింటే లెక్క. ఇవి చూడండి ఒకసారి. 5/8 ఇంటూ 4 అని ఉంది. సో మరి ఇది ఎలా చేస్తాం? 5/8 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5/8 ఇంటూ 4/1 అని వేసుకునేలాగా. ఇప్పుడు 4 1 4 4 2 8 క్యాన్సిల్ అవుతుంది కదా. అలాగా పైన ఏ మిగిలిన లవంలో 5 ఇంటూ 1 బై 2 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 1 5 బై 2 1 2. ఇది అపక్రమ భిన్నము, మిశ్రమ భిన్నం మార్చుకోవాలి. 5ని 2తో భాగించండి. 2 2 4, 5లో 4 తీస్తే 1. ఇప్పుడు 2 1/2 ఇలా రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 1/2. ఇది ఇంకొక ఉదాహరణ చెప్తాను ఇక్కడ నేను. 3/9 ఇంటూ 9 అని ఉంది. ఇప్పుడు ఎలా చేస్తాం? 9 9 డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 9 1 9 దట్ ఈజ్ ఈక్వల్స్ 3 1 3 అయిపోయింది.
నెక్స్ట్ ఇంకో ఉదాహరణ, ఇంకొక సందర్భంలోకి వెళ్దాం. మిశ్రమ భిన్నాన్ని ఒక పూర్ణాంకంచే గుణించడం. ఎడమవైపు నుంచైనా గుణించవచ్చు, కుడివైపు నుంచైనా గుణించవచ్చు. మిశ్రమ భిన్నాన్ని పూర్ణాంకంచే గుణకారం చేయాలంటే ముందుగా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చి పూర్ణాంకంచే భిన్నంలో లవాన్ని గుణించి భిన్నంలో హారాన్ని అదే విధంగా ఉంచాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెక్స్ట్ బుక్లో ఉదాహరణ చెప్తాను మీకు. 2 ఇంటూ 5 2/7 అని ఇచ్చాడు. 2 ఇంటూ 5 2/7 ఇచ్చాడు. ఇప్పుడు ఇది పూర్ణాంకము. నెక్స్ట్ ఇది మిశ్రమ భిన్నము. ఈ మిశ్రమ భిన్నాన్ని దేంట్లో మార్చుకోవాలి? అపక్రమ భిన్నంగా మార్చుకోవాలి. చూడు, 2 ఇంటూ ఆ 2 ఇంటూ ఏమి చేయట్లేదు, దాన్ని అలాగే రాయాలి. 7 5 35, 35 2 37, 37/7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు బై 1 వేసుకోండి. 2 ఇంటూ 37/1 ఇంటూ 7, 2 37 74/1 7. ఇది ఏ భిన్నము? అపక్రమ భిన్నము. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చేసుకోవాలి. 7 10 70 శేషం 4, 10 4/7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 4/7. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని మనం చేస్తాం. అంటే మిశ్రమ భిన్నంలోని ఉన్నదాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకుని చేస్తామట. ఓకే, నెక్స్ట్ భిన్నాన్ని మరొక భిన్నంచే గుణించడం. 2 భిన్నాల గుణకారం ఈక్వల్స్ టు లవాల లబ్ధము హారాల లబ్ధం. అంతే, వెరీ సింపుల్. ఇది కూడా ఇందాక చెప్పాను కదా, 5/6 ఆఫ్ 3/4 లేదా 5/6లో 3/4 ఎంత అన్నాడు. లో అన్నప్పుడు మీరు ఓఎఫ్ హాఫ్ వచ్చినా సరే ఇంటూగా గుర్తుంచుకోండి. 5/6 ఇంటూ 3/4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి 5 ఇంటూ 3/6 ఇంటూ 4 అని రాసుకుంటాం. ఇప్పుడు చూడండి, క్యాన్సిలేషన్ అవుతుంది, క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 1 3, 3 2 6 అలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. పైన 5 ఇంటూ 1/2 ఇంటూ 4 కింద ఉంటుంది. అంతే కదా, కింద 2 ఇంటూ 4 కదా ఉంది. పైన 5 1 5 ఇది 2 4 8 5/8 వచ్చింది. ఈ విధంగా మనం ఈ లెక్కను చేస్తామట. నెక్స్ట్ ఇగో ఇవన్నీ కూడా 2 భిన్నాల భాగాహారం ఇచ్చేది తప్పడింది కదా. భాగాహారం కాదు, ఇది టెక్స్ట్ బుక్లో గుణకారం. టెక్స్ట్ బుక్ తప్పడింది. లవాల లబ్ధంపై హారాల లబ్ధం. ఈ లెక్కలన్నీ మీకు ఇప్పుడు చెప్పేసాను నేను. సరే, ఈ ఉదాహరణలు చెప్పాలి. కొన్ని ఇవన్నీ చెప్పాను నేను, పైవి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఉదాహరణ లెక్కలు చెప్పాలి. సరే, ఉదాహరణ లెక్కలు ఇప్పుడు చెప్తాను చూడండి ఒకసారి. అందుకని ముందు చెక్ యువర్ ప్రోగ్రెస్ని ఇచ్చాడు. ఫైన్, పేజ్ నెంబర్ 63లో ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్లో 63లో ఉంది ఇది. సరే, ఫస్ట్ ఏంటంటే ఏ ప్రాబ్లం వదిలిపెడతలేదనో టెక్స్ట్ బుక్లో అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 5 ఇంటూ 3 2/7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ దీన్ని మిశ్రమ భిన్నము అపక్రమ భిన్నంలో మార్చండి. 7 3 21 21 2 23/7. మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే కింద బై 1 వేసుకోండి. ఇప్పుడు కూడా ఇలాగా తప్పులేదు వేసుకోండి, ఏం తప్పులేదు. పైన 5 11 ఇంటూ 11 అంటే 5 ఇంటూ 23/1 ఇంటూ 7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 23ని 5 గుణించండి. 5 20 100, 5 3 15, 100నే 15, 115/1 115ని 7తో భాగిస్తే 7 1 7, 11 నుంచి 7 తీస్తే 4, ఇక్కడ 5 దించుకుంటాం. ఈ 5 7 6 42, శేషం 5 నుంచి 2 తీస్తే 3, 4 నుంచి 4 తీస్తే 0, రాయనవసరం లేదు. ఇప్పుడు 16 3/7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 16 3/7. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయవచ్చు. నెక్స్ట్ రెండోది, 2 5/9 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది మిశ్రమ భిన్నము అపక్రమ భిన్నముకు మార్చండి. 9 2 18 18 5 23/9 ఇంటూ 3. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే కనుక క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 1 3, 3 3 9 ఇలా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు డైరెక్ట్. పైన ఇంకేం మిగిలింది? 23 ఇంటూ 1
బై కింద ఏమి లేకపోతే ఒకటి వేసుకోవచ్చు ఇక్కడ మన ఇలాగా కదా, ముందే ఒకటి వేసి ఉంచుకుంటే బెస్ట్. 3 × 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 23 ఒకట్ల 23 బై 3 ఒకట్ల 3. ఇది అపక్రమ భిన్నం మిశ్రమ భిన్నం మార్చుకోవాలి. 3 ఎక్కం పోతుంది 23లో, 3 7 21, 3లో జోడిస్తే 2, 7 2/3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7 2/3. ఓకే, నెక్స్ట్ రెండో లెక్క అయింది. మూడో లెక్క 2 4/7 × 3. ఇప్పుడు ఇది మిశ్రమ భిన్నం కదా, 7 2 14, 14 4 18/7 × 3/1 వేసుకునేలాగా దట్ ఈజ్ ఈక్వల్స్ టు కింద 7 × 1 హారంలో పైన లవంలో 18 × 3. సో లవం ఇంటూ లవం కదా, 18 3 54/7 ఒకట్ల 7. ఇది ఏ భిన్నం ఇది 54 అనేది 54/7 అనేది అపక్రమ భిన్నం మిశ్రమ భిన్నం మార్చుకోవాలి. 7 7 49, 7 8 56 ఎక్కువైపోయింది. 7 7 49 రాసుకుంటాం. 14లోంచి 9 తీస్తే 5 7 5/7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7 5/7. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ 3 × 1 3/4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 × 4 ఒకట్ల 4 4 1 5 5/4 4 ఒకట్ల 4 4 ఒకట్ల 4 4 3 7 సారీ 4 3 7/4. ఇప్పుడు ఇక్కడ ఏమి లేకపోతే బై 1 వేసుకోవచ్చు. పైన లవం ఇంటూ లవం 3 × 7 కింద 1 × 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 7 21 1 4 4. 21ని 4 చేత భాగిస్తే 4 5 20 శేషం 1 5 1/4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 1/4. ఈ విధంగా మనం 4వ లెక్క చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఉదాహరణ 8 చూడండి. ఇక్కడ ఉదాహరణ 8లో మనకి ఎగ్జాంపుల్ 8లో ఎగ్జాంపుల్ 7 కూడా ఉంది. ముందు ఎగ్జాంపుల్ 7 చెప్పేస్తాను. ఎగ్జాంపుల్ 7 ఒకటోది 3/4 × 1/7. వెరీ సింపుల్. ఏమైనా క్యాన్సిల్ అవుతే కనుక చూసుకోండి. ఏమైనా క్యాన్సిల్ అవుతే ఇలా క్యాన్సిల్ చేసుకోవాలి, ఇలా క్యాన్సిల్ చేసుకోవాలి, ఇలా క్యాన్సిల్ చేసుకోవాలి, ఇలా క్యాన్సిల్ చేయాలి, ఇలా క్యాన్సిల్ చేయాలి. కానీ ఇలా క్యాన్సిల్ చేయకూడదు. లవం క్యాన్సిల్ చేయకూడదు, హారం క్యాన్సిల్ చేయకూడదు. ఇంటూలో లవాన్ని హారాన్ని క్యాన్సిల్ చేయొచ్చు, లవాన్ని హారాన్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఇక్కడున్న ఈ లవాన్ని ఇక్కడున్న ఈ హారాన్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఇక్కడున్న లవాన్ని ఇక్కడున్న హారాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ క్యాన్సిల్ అవ్వకపోతే మామూలుగా గుణించేస్తాం. 3 × 1/4 × 7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 1 3/4 7 28 అయిపోయింది. ఒకటో లెక్క అయిపోయింది. నెక్స్ట్ రెండో లెక్క 5/3 × 7/2. చూడండి ఏమి క్యాన్సిల్ అవుతున్నాయి ఇక్కడ. 5ని 3 క్యాన్సిల్ అవ్వదు, 7 2 క్యాన్సిల్ అవ్వదు, ఈ 5 2 క్యాన్సిల్ అవ్వదు, 3 7 క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి డైరెక్ట్ లవం ఇంటూ లవం 5 × 7/3 × 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 7 35/3 6. ఈ విధంగా మనం 35/6 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ మూడో లెక్క 8/3 × 4/7. ఇది కూడా చూడండి ఏమి క్యాన్సిల్ అవ్వవు. పైన 8 × 4/3 × 7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 4 32/3 7 21. ఏం క్యాన్సిల్ అవ్వవు కదా, ఇక్కడ ఏమీ క్యాన్సిల్ అవ్వట్లేదు. సరే, ఇక్కడ 35/6 ఇది అపక్రమ భిన్నం మిశ్రమ భిన్నంకు మార్చుకోవాలి. 6తో భాగించండి. 6 6 36 ఎక్కువైపోయింది. 6 5 30, ఇది
5 శేషం 5 వస్తుంది. 5/5/6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5/5/6. నెక్స్ట్ 32 ఇక్కడ 21తో భాగించాలి. 21 ఒకట్ల 21, 2లోంచి 1 ఇస్తే 1, 3లోంచి 1 తీస్తే 1, అంటే 1/11/21. 1/11/21. ఈ విధంగా మనం 3 లెక్క చేయవచ్చు. 4వ లెక్క 2 1/5 ఇంటూ 1/3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 2 10, 10 1 11/5 ఇంటూ 1/3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం 11 ఇంటూ 11 కదా చేయాలి, ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు. 11 ఇంటూ 1/5 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 11 ఒకట్ల 11/5 3 15. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ 7 చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8. ఇక్కడ చూడండి, 2/9ను 4/5 చే, 3/5ను 14 చే, 3 1/2ను 1/7 చే, 4 3/7ను 1 2/7 చే గుణించండి అన్నాడు. సేమ్ ఇదే విధంగా ఈ లెక్కలు ఇవి సేమ్ పైన ఎలా చేస్తామో ఇప్పుడు కూడా అలాగే చేస్తాము. ఇక్కడ 2/9ని 4/5 చే గుణించాలన్నాడు. ఏం లేదు, వెరీ సింపుల్. 2/9ని ఇంటూ 4/5 చేస్తాం. ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ చేశారు కదా వాడు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 4/9 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 4 8/9 45 అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి, 2వ లెక్క 3/5 ఇంటూ 14. ఇక్కడ ఏమి లేకపోతే ఊటి వేసుకోమని చెప్తున్నాను నేను. సో 3 × 14, ఇదిగో 3 × 14 ఇంటూ 5 ఇంటూ 1, 5 ఒకట్ల 5 వేసేస్తున్నాడు డైరెక్ట్. 3 14 42/5 వేసాడు. కానీ 42/5ని మనం అపక్రమ భిన్నంలో ఉంది కాబట్టి మిశ్రమ భిన్నంలో మార్చుకోవాలి. 42/5 ఒకసారి ఎగ్జామ్స్లో అపక్రమ భిన్నంలో ఉండొచ్చు, లేదా మిశ్రమ భిన్నంలో ఉండొచ్చు. మార్చుకుని మనం నేర్చుకోవడం బెస్ట్. 5 8 40, శేషం 2 ఉంది. 8 2/5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 2/5. నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి, 3 1/2 ఇంటూ 1/7 2 3 6 6 1 ఇక్కడ చేస్తాం చూడండి. ఇది 3 1/2 ఇంటూ 1/7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 3 6 6 1 7 7 కింద 2 ఉంది ఇంటూ 1/7. ఇప్పుడు 7 ఒకట్ల 7 7 ఒకట్ల 7 క్యాన్సిల్ చేసుకుని పైన ఏం మిగిలింది, 1 × 1/2 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 1 1 2 1 2. ఈ విధంగా మనం ఈ లెక్క చేయొచ్చు. నెక్స్ట్ 4వ లెక్క 7 4 28 28 3 31/7 ఇంటూ 7 1 7 7 2 9/7. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 31 ఇంటూ 9 11 ఇంటూ 11/7 ఇంటూ 7 31 9 279/7 49. ఈ విధంగా ఈ లెక్క మనం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకి ఈ ప్రయత్నించింది ఉంది, ఇంకా అభ్యాసంలో చాలా లెక్కలు ఉన్నాయి. సో ఈ రాత లెక్కలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అంటే వీడియో లెంగ్త్ అవుతుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. గుణకారం గురించి, భిన్నాల గుణకారం గురించి బాగా నేర్చుకోవాలి. భాగాహారం, కూడిక, తీసివేత 4 ప్రక్రియలు బాగా వస్తాయి. దశాంశ భిన్నాలు, కూడిక, తీసివేత ఈజీగా ఉంటుంది. అలాగే ఆల్జీబ్రా సంబంధించి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మేము చేసే కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.